సినుకు సినుకు కలిసి కురిసే ఎండిన నేలను మెత్తగా మార్చే పచ్చని సేనే వానకు గులికే మనసే నవ్వేసి పాడే పాటే ఆసే పువ్వై పూసేలా ప్రతి ఏడు ఆడే ఆటే నింగి నేల వంతెన గాదా ఈ ఏల మాకు పండగ గాదా. విజయ్, హర్షవర్ధన్, జయదేవ్ ఈ ముగ్గురి కలయికలో ఒక మంచి పాట వచ్చింది. ఆ పాట పేరు సినుకు. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ మిత్రులు అనమాట. జయదేవ్, హర్షవర్ధన్ వీళ్ళిద్దరి పేరు మీద హర్దేవ్ అని చెప్పేసి, హర్దేవ్ రికార్డ్స్ అని చెప్పేసి కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టారు. వీళ్ళ తొలి ప్రయత్నం సినుకు, పాట పేరు సినుకు. ఈ సినుకు పాటను స్వరపరిచింది విజయ్. ఈ పాటను రాసింది హర్షవర్ధన్ రెడ్డి. చాలా బాగా రాశాడు హర్షవర్ధన్, చాలా బాగా రాశారు. అందులో చరణంలో నాకు రేపటి మెతుకు నేడే దాచే మొదటి అడుగులే అనే మాట నాకు బాగా నచ్చింది. అంటే ఈ సినుకును వర్ణిస్తూ, సినుకు గురించి వివరిస్తూ, సినుకును రేపటి మెతుకుగా అభివర్ణించడం అన్నది చాలా గొప్ప ఒక భావన, గొప్ప భావ ప్రకటన. మామూలుగా వీళ్ళ తొలి ప్రయత్నంలో వీళ్ళు ఏ అంశం మీదనైనా సరే, అంటే ఎలాంటి వస్తువు తీసుకోవచ్చు, ఎలాంటి అంశం తీసుకోవచ్చు, ఎలాంటి విషయంతో ముందుకు రావచ్చు. అంటే ఈరోజు రకరకాల పాటలతో రావచ్చు. ఒక ప్రేమ గీతం రావచ్చు, ఒక విరహ గీతం రావచ్చు, లేదంటే ఇంకా రకరకాల అంశాల మీద రావచ్చు. ఎన్నో చూస్తున్నాం మనం. కానీ వీళ్ళ తొలి ప్రయత్నంలో చాలా ఉదాత్తమైన అంశంతో వచ్చారు. సినుకు. ప్రాణకోటి మనుగడకు మూలాధారం ఏంది ఆహారం. ఈ ఆహారానికి ఆధారభూతం వర్షపు చినుకు. ఆ చినుకును పట్టుకొని, అంటే ప్రకృతి వైపు దృష్టి మళ్లించి ప్రకృతిలోని గొప్పతనాన్ని, ప్రకృతిలోని ప్రాముఖ్యతను, దానిలోని ఉత్కృష్టతని ప్రపంచానికి, సమాజానికి చాటి చెప్పాలన్న ఒక మంచి లక్ష్యంతో, సదుద్దేశంతో, సత్సంకల్పంతో చాలా మంచి పాట వీళ్ళు రూపొందించి మన ముందుకు తీసుకొస్తున్నారు. మరి వీళ్ళు ఎంత శ్రమించి, ఎంత కష్టపడి ఈ పాటను రూపొందించారంటే, మరి మనం కూడా అలాంటి పాటను, అలాంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహిస్తే, ఆదరిస్తే మరిన్ని మంచి పాటలు వాళ్ళ నుండి మనకు వస్తాయి. చాలా చాలా అందంగా ఉంది. ఈ పాట గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే, శ్రవణానందంగా వినిపించింది, నయనానందంగా కనిపించింది, హృదయానందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నాలా కొత్తగా రాయడం స్టార్ట్ చేసిన రైటర్స్ ఎవరు కొత్తగా రీసెర్చ్ చేయాల్సిన నెక్స్ట్ లేదు సార్. మీ పాటల్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది అన్న థాట్ ప్రాసెస్తోనే జనరేట్ అయింది సార్. అయితే మీరు ఇందాక ఒక లైన్ నచ్చింది అన్నాడు సార్, రేపటి మెతుకు నేడే దాచే మొదటి అడుగు అని. మా ఈ జర్నీలో ఇది మొదటి అడుగు సార్. ఆ సినుకే మమ్మల్ని ఫస్ట్ స్టెప్గా మీ దగ్గర తీసుకొచ్చింది సార్. ఈరోజు ఇప్పటి చినుకు రేపటి వరద అవుతుంది, నది అవుతుంది, అలా అలా ఈ సముద్రం లాగా ఉప్పొంగాలని, సముద్రం అంతా మీకు విజయాన్ని ప్రసాదించాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మామూలుగా ఒక సహజంగా ఉంది, దాంట్లో సంక్లిష్టత ఏం లేకుండా చాలా సాధారణంగా ఉంటూనే మధురంగా ఉంది. మాధుర్య ప్రధానం, సాధారణంగా ఇది మనకు తెలిసిందేమో అన్నంత సహజంగా, అన్నంత సాధారణంగా ఉంది. కానీ అందంగా, కొత్తగా, మాధుర్య భరితంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.